శోభ తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాల్హురు గ్రామం నందు తెలుగుదేశం వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, రోడ్డు మరియు బిల్డింగ్స్ మినిస్టర్ బీసీ జనార్దన్, నంద్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి భాష విని తెలంగాణ ప్రజలంతా అసహించుకుంటున్నారని తెలిపారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లుగా కేసీఆర్ ను తిడుతూనే ఉన్నారని అన్నారు. పరిపాలన పక్కన పెట్టి కేసీఆర్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, నా తండ్రిని నువ్వు తిడుతుంటే ఒక కొడుకుగా నాకు ఆవేశం రాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అసభ్యకర భాష చూస్తుంటే ఒక్కోసారి ఎడమకాలి చెప్పుతో కొట్టాలనిపిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి? మా పల్లె ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా ఆయనదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే, నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీలక చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయినికి చక్కగా తొవ్వ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నేను వద్దన్నాడు ఎవడన్నా? నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన చిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే, భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి, కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు. తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వెళ్లారు. వరుస సమావేశాలు, నేతలతో మంతనాలు, వ్యూహాత్మక నిర్ణయాలతో ఆయన రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న వేళ పార్టీని మళ్లీ పోరాటానికి సిద్ధం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన బహిరంగ సభలు, నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల తేదీలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా పక్కదారి పట్టిందని, అధికార ప్రతిపక్ష పార్టీలు కేవలం బూతులు తిట్టుకోవడానికే పరిమితమయ్యాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, జవాబుదారీతనం అనేవే లేకుండా పోయాయని, కేవలం వ్యక్తిగత దూషణలు తప్ప మరేమీ లేవని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికొదిలేసి
అసభ్య పదజాలంతో పరస్పరం దూషించుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచి అప్పుల పాలు చేసిందని, కేవలం తమ సొంత సంపదనే పెంచుకుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్లీ తొడలు కొడుతూ నేను ఈ బూతులో నిన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో గానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. గాని నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే. ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈ రోజు ఆర్థికంగా ఏ పొజిషన్ లో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంటి? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈ రోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు, కాలనీలను కబ్జా చేసి, పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈ రోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఎక్కడ పేల్చిదే? నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళేమన్నా తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. సాగు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్ లో తెల్లాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి తన చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నాడని, అతని చిల్లర రాజకీయాలు, విధ్వంసకర పాలనకు రైతే బలైపోతున్నాడని మండిపడ్డారు. రాదు అన్ని మోసం, 2 లక్షల ఉద్యోగాలని పిల్లల్ని మోసం చేసిండ్రు. ఇక పైకేమో అంత అర్థమైపోయింది ఆయనకు. అంతా ఇప్పుడు ఏంటంటే డబ్బా ప్రచారం. ఇక రైజింగ్ సీఎం అంటుండు. ఈయన రైజింగ్ సీఎం కాదు, ఫ్లయింగ్ సీఎం. 61 సార్లు ఢిల్లీ పోయిండు. రైజింగ్ ఏం లేదు, అంతా ఫ్లయింగే. ఉత్త మాటలు.
ఇలా ప్రజలు ఇంకా యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కదా. ఎరువు బస్తాలకు ఇబ్బంది అయిందా లేదా? మొన్న అయిందా లేదా? ఇప్పుడేందే మళ్ళీ యాప్ పెట్టిండట. యాప్ ఇవాళకెళ్ళి యాప్లో పెట్టు అంటే ఆ యాప్ వస్తే లేతలేదు, అది వస్తనే లేదు. యాప్ టెక్నికల్ ప్రాబ్లం అంటుంది. ఇక ఇట్లున్నది రేవంత్ పాలన. ఈ స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కాల్పనిక పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణ పురుషులే గొప్పవారని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని, సూపర్ పవర్ గా అవతరించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళన ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి, పోలవరం, విశాఖ స్టీలు, హైవేలు, పరిశ్రమలు, ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. మొన్నటి వరకు రాష్ట్రాన్ని మీరు చూస్తే వెంటిలేటర్ పైన ఉంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మీరు చూస్తే తిరిగి కోలుకుని నిలదొక్కుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక స్ఫూర్తి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన. రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. సెటిల్మెంట్ లో తలదూర్చుతున్నారన్న ఆరోపణలపై బాధితులు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు డీఎస్పీ జయసూర్యను బదిలీ చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు అని తెలిపారు. పవన్ కళ్యాణ్ కాదే, లోకేష్. అవునవును, నేను అడుగుతా ఉన్నా, నాయన లోకేష్, మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు, ఉన్నారా? మర్చిపోయావా? మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు? ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా? అక్కడ దాకా ఎందుకు? మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా. మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా? ఎందుకే కోతలకు వస్తావు నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తలను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి దేనికైనా కూడా. ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నారా లోకేష్ కు పని నీకెవరు చెల్లిని ఉండట్లేరు. ఎందుకంటే నువ్వు ఒకడవి, నీకు ఒకడు. మీ నాన్న మాత్రం దేశంలో అందరినీ కను 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 అంటున్నాడు. మరి నాకు అర్థం కదా. నువ్వు కనవు, మీ నాన్న కండు, దేశంలో మొత్తం కనాలి. ఏదో దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక. నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూశావో, మీ నాన్న తమ్ముడిని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు.
తనకు వై జంక్షన్ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి అడ్డుగా టీడీపీ నాయకుల ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ చర్యను వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అనేది మహానేతకు అవమానమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ దౌర్జన్య చర్యకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని శాంతియుత నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. డ్రగ్స్, రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తిరుపతిలో డీపీఓ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిని నేరరహిత సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తప్పు చేసిన వారి ఎవరిని మినహాయింపు ఉండదన్నారు. రాజకీయ ముగుసుగులో చేసే నేరాలను ఉపేక్షించమని వార్నింగ్ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదే రౌడీయిజాన్ని కొనసాగించాలని చూస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని అయితే అతి నీచంగా, దారుణంగా బిహేవ్ చేయడం, సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. నేను ఒకే మాట చెప్పాను, ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం. నేను ఎవరన్నా ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా నాకు అది ఆమోదయోగ్యం కాదు. ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే రౌడీజం చేయడం, లేకుంటే హత్యలు చేయడం ఎవరు నేను యాక్సెప్ట్ చేయను. అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు. ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి జనరల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. మనకు మెర్సిలెస్ గా ఉంటాం. రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ